హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చరికి డేట్ వచ్చరికి 12/12/2024 12/12/2024 అంటే ఈరోజు బేస్తవారం డిసెంబర్ 2024 ఫ్రెండ్స్. ఈరోజు వచ్చరికి బ్యాడిగి మార్కెట్, బేడియ మార్కెట్, వరంగల్, ఖమ్మం, గుంటూరు, హైదరాబాదు ఈ మార్కెట్లో చెప్తూ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకున్న సమాచారం చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సమాచారం చెప్పే ముందుగా ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మొన్న చెప్పిన రోజు ఏమో దగ్గర 2000 మంది లైక్ చేశారు. చెప్పకపోతే ఎందుకు లైక్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు నేనే బిత్తరపోయా. అసలు మీ అందరికీ నేనైతే రుణపడి ఉంటా మామూలుగా అయితే కనుక. ఎందుకనంటే చెప్పిన వెంటనే అసలుకి ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు. దగ్గర 2000 మంది లైక్ చేశారు. చూసింది తక్కువే, 10,000 మందో ఎంతమంది చూశారు, కానీ 2000 మంది లైక్ చేశారంటే నా మీద చాలా అభిమానం చూపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే చాలా మీ అభిమానానికి అయితే మాత్రం చాలా దాసుని నేను. ఇంకా బ్యాడిగి విషయానికి వస్తారు ఫ్రెండ్స్, ఇప్పట్లో నేను చెప్పినా ఎవరు చెప్పినా ఎటువంటి వ్యాపారస్తు చెప్పినా దయచేసి నమ్మొద్దు. ఎందుకనంటే డబ్బీ అయినా సరే కడ్డీ అయినా సరే ప్రజెంటు 40-50 వేల బస్తాలు ఇంకో 15 రోజుల తర్వాత మార్కెట్కి వస్తే జనవరి ఫస్ట్ వీక్లో అప్పుడు మార్కెట్ ఎంత వచ్చేది ఎంత పోయేది తెలుస్తుంది తప్ప ఇప్పట్లో 2 బస్తాలు 40,000 42,000 వేసి పోయిన వారం మొన్న సోమవారం 42,500 ఎంత వేశారు దగ్గర అవి 11 బస్తాలు వేసిండు. ఈరోజు నేను చెప్పేది 39,000 దాకా వేశారు దగ్గర 39,000 వేస్తే అది 2 బస్తాలు వేసిండు. 20 ఇది కడ్డీ బ్యాడికి కూడా 31,000 వేసిండు. 1 బస్తా 4 బస్తాలు 5 బస్తాలు మీరు దయచేసి పరిగణలోకి తీసుకోవద్దు. 40-50 వేల బస్తాలు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏది డబ్బీ కడ్డీ ఇప్పుడు ఎందుకంటే 2043 సర్పన్ 102 5531 అనేది మార్కెట్కు విపరీతంగా 10,000-15,000 వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు అది ఒక్కటి మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను మార్కెట్ గురించి మనకు వచ్చిన రిపోర్టు 2 బస్తాలు అయినా కానీ మనం 38,000 జరిగితే 38,000 చెప్పాలి, మనం చెప్తా ఉంటాం కూడా. దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే ఒక 15 రోజుల వరకు మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా, ఎందుకంటే నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఛానల్ మంది ఎక్కువ మీ జనాలకు వెళ్ళాలని నేను నాకు తెలిసిన సమాచారాన్ని నాకు ఏ రోజు అనిపించిందంటే ఆ రోజు నేను వీడియో చేస్తూ ఉంటా. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. దయచేసి అది ఎనీ మార్కెట్, అది తేజ మార్కెట్ అయినా సరే, తేజ చూస్తున్నా సరే కూడా వాళ్ళు దయచేసి ఇంకా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 34,000 బస్తాలు వచ్చినాయి. ఈరోజు మనకు 34,000 కొత్తవి వచ్చినాయి. ఏసీ బస్తాలు 20,000 బస్తాలు వచ్చినాయి. దగ్గర 50,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం మార్కెట్కు 7,000 బస్తాలు వచ్చినాయి. హైదరాబాద్ మార్కెట్కు కొత్త అయితే మాత్రం 2,000 బస్తాలు వచ్చినాయి. ఏసీలు అయితే మాత్రం దగ్గర 500 బస్తాలు వచ్చినాయి. అదే బేడియా మార్కెట్కి ఈరోజు దగ్గర 12,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు 80,000 బస్తాలు ఏసీ బస్తాలు వచ్చినాయి. కొత్త అయితే మాత్రం 10,000 బస్తాలు వచ్చినాయి. వరంగల్కి అయితే 150 బస్తాలు కొత్తవి వచ్చినాయి. ఏసీలు అయితే 7,000 బస్తాలు వచ్చినాయి. ఇది ఓవరాల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను కంటెంట్లోకి చెప్పబోయే ముందుగా ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది మీకు ఆల్రెడీ చెప్పాను, దయచేసి మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న రిపోర్ట్ మాత్రం అది 2 బస్తాలు 3 బస్తాలు, మీకు దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు 15 రోజుల వరకు. ఎందుకంటే అన్న నువ్వు చెప్పావని అక్కడికి వెళ్తే 40,000 లేదంటే నేనేం చేయలేను కదా. మంది మార్కెట్ కాదు, మనం జస్ట్ మీకు సమాచారం ఇచ్చేంత వరకే. బ్యాడీ మార్కెట్కు కొత్త 30,000 బస్తాలు వస్తే డబ్బీ ఈరోజు జరిగిన సిచ్యువేషను 28,000 కానించి ఈరోజు 28,000 కానించి దగ్గర 38,200 వరకు వేశారు. ఈరోజు 28,000 కానించి 38,200 వరకు వేశారు. కానీ ఎక్కువ శాతం 28,000 కానించి 34,500 వరకు బాగా నడిచింది, బాగా. ఓకేనా, మనసులో పెట్టుకోండి. ఇంకా 10,000 కానించి 15,000 వరకు నడిచింది. 15,000 కానించి 20,000 వరకు కూడా నడుస్తూ ఉంది మార్కెట్. ఓకేనా. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి 9,500 కానించి 13,000 వరకు. అది ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు తెలిసినంత వరకు పెరిగితే 1000 పెరగొచ్చు, పెరగకపోవచ్చు. నాకు తెలిసి 20435531 నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. మళ్ళీ నేను చెప్తా ఉంటే కొన్ని పెరగవంటే ఖచ్చితంగా పెరుగుతూ ఉన్నాయి, అందుకోసం చెప్తా ఉన్నా మీకు. కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 28,000 కానించి దగ్గర మనకు ఈరోజు 32,000 వరకు ఈరోజు మార్కెట్లో నడవడం అయితే జరిగింది.
హైయెస్ట్ 32,000. ఎక్కువ శాతం అయితే మాత్రం 18,000 కానించి 25,000 వరకు మార్కెట్ నడిచింది ఈరోజు. కొత్తవి నేను చెప్పేది 2043 10,000 కానించి 13,000 వరకు నడిచింది ఎక్కువ శాతం. ఇంకా 16, 17 డీలక్స్లు ఉంటే వేశారు. కొత్తవి నేను చెప్పేది. వస్తే కేడిఎల్ మీడియం రకాలు వచ్చేసరికి 6,500 కానించి 8,500 వేశారు. 5531 తాలు 5,500 కానించి 7,500 వేశారు. సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర 5,000 కానించి 16, 17, 18,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 108 సువర్ణ బ్యాడీ, కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా 5,000 కానించి 13,000 వరకు ఏసీలో సరుకు అయితే మాత్రం కొత్త కాయలు అయితే మాత్రం తీసుకొచ్చిన రకానికి ఖచ్చితంగా ఆ రేట్లు పడతా ఉన్నాయి. ఇంకా ఏసీ అర్వల్స్ అయితే ఈరోజు 20,000 బస్తాలు వస్తే 20,000 బస్తాలు వస్తే డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 20,000 కానించి 25, 28,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం 10,000 కానించి 20,000, 20,000 కానించి 25,000 వరకు మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది. ఇంకా డబ్బీ బ్యాడీలో మీడియం బెస్ట్లు 16,000 కానించి 18,500 వరకు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి 19,000 కానించి 21,000 మాత్రమే నడుస్తూ ఉంది. 14,000 కానించి 16,000 కొన్ని రకాలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం 10,000 కానించి 16,000 వరకు, 16,000 కానించి 21,000 మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది కడ్డీ డబ్బీ. ఓకేనా. ఇంకా 2043 10,500 కానించి 13,500 ఏసీ రకాలు నడుస్తూ ఉన్నాయి. డీలక్స్లు ఉంటే 14,500 వరకు వేస్తూ ఉన్నారు. 5531 విషయానికి వచ్చేసరికి 9,500 కానించి 12,500, ఎక్కువ శాతం 5,000 కానించి 9,500 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఎందుకంటే 5,000 కానించి ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది 5,000 కానించి 9,000 వరకు నడిచినాయి మాత్రమే. 13,000 నడిచినాయి అంటే సూపర్ డీలక్స్ ప్యాకింగ్ ఉండాలి. ఎటువంటి గర్భాలు తగిలి ఉండకూడదు. ఎక్కడే కానీ ఎటువంటి మచ్చ తగిలి ఉండకూడదు. మీరు అనుకున్న సర్పన్ 102 విషయానికి వచ్చేసరికి అది కూడా 5,000 కానించి 16, 17,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 108 సువర్ణ బ్యాడీ, కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు దగ్గర దగ్గర 4,000 కానించి దగ్గర దగ్గర 11, 12, 13,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. సీడ్ తాలు అయితే 5,000 కానించి 7,000 వరకు మార్కెట్లో వేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బేడియా మార్కెట్ విషయానికి వచ్చేసరికి 12,000 బస్తాలు వస్తే మహి ఫుల్ కట్ అనేది 14,000 కాంచి 17,000 వరకు వేస్తూ ఉన్నారు. మీడియాలు 12,000 కాంచి 14,000 వరకు వేస్తూ ఉన్నారు. దండిదారు విషయానికి వచ్చేసరికి 11,000 కాంచి 13,000 వేస్తూ ఉన్నారు. దండిదారు తాలు 7,000 కాంచి 8,200, దండికట్టు తాలు 7,000 కాంచి 8,200, దండిదారు తాలు విషయానికి వచ్చేసరికి 5,000 కానించి 6,500. నిన్న మనకు నందూర్ బార్లో పండుగ ఉంటారంట. ఆడ కేజీ విషయానికి వచ్చేసరికి 45 రూపాయల కాంచి కొన్నారంట. అంటే దగ్గర దగ్గర 20,000 ఎండిన కాయ కొన్నట్టంట అక్కడ. అది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే కొంచెం భవిష్యత్తులో మంచి రేటు ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నార్త్ సైడ్ ఉన్న మిరప చాలా వరకు డ్యామేజ్ 30% మాత్రమే చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఇంకా అయిపోయినకి దగ్గరలో ఉంది. అందుకోసమే నార్త్ సైడ్ ఉన్న రాజస్థాన్ కానీ మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి వ్యాపారస్తులు విపరీతంగా మన దగ్గరకు వచ్చి కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 500 బస్తాలు ఏసీ బస్తాలు వస్తే తేజాలు 14,000 కాంచి 15,000, ఆర్మూర్ 10,000 కాంచి 12,000, సింజంట 10,000 కాంచి 12,000, సూపర్ టెన్లు 10,000 కాంచి 14,000, 341 డీడీలు విషయానికి వచ్చేసరికి 10,000 కాంచి 13,000, 273 10,000 కాంచి 12,000, 2043 10,000 కాంచి 12,500, సీడ్ తాలు 4,000 కాంచి 5,000, సీడ్ వెరైటీస్ 12,000 కాంచి 14,000. ఇంకా కొత్త విషయానికి వచ్చేసరికి ఎక్కువ శాతం గద్వాల్, మహబూబ్ నగర్ నుంచి 2,000 బస్తాలు వచ్చినాయి. ఎక్కువ శాతం తడిసిన రకాలు వచ్చినాయి. తడిసిన రకాలు ఉంటే మాత్రం 8,000 కాంచి 12,000. అది ఏ వెరైటీ అయినా సరే. తేజాలు బాగుంటే మాత్రం 12,000 కాంచి 15,000, ఆర్మూర్ 10,000 కాంచి 12,000, 1081 9,000 కాంచి 12,000, 341 9,000 కాంచి 13,000, తేజాతాలు 6,000 కాంచి 8,000, సీడ్ తాలు 4,000 కాంచి 5,500. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 7,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు డీలక్స్లు ఉంటే మాత్రం 16,700, ఎక్కువ శాతం అయితే 15,000 కాంచి 16,000 వరకు నడుస్తూ ఉంది. తాళైతే 7,500. వరంగల్ మార్కెట్కు కొత్త 150 బస్తాలు వచ్చినాయి. తేజాలు 14,500 కాంచి 16,000, తాలు 6,000 కాంచి 8,000. కొత్త అయితే ఏసీలు అయితే మాత్రం 7,000 బస్తాలు వచ్చినాయి. 7,000 బస్తాలలో మనకు తేజాలు 13,000 కాంచి 15,500, 341 11,000 కాంచి 14,000, వండర్ హార్ట్ 11,000 కాంచి 13,000, దీపిక 12,000 కాంచి 14,500, 5531 11,000 కానించి మనకు 12,000 వరకు. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు కొత్త
10,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కాంచి 16,800, డీడీ 12,000 కాంచి 15,500, సింజంట బ్యాడ్కి 10,000 కాంచి 13,000, సువర్ణ బ్యాడ్కి 10,000 కాంచి 12,000, 341లు 13,000 కాంచి 15,000, డీలక్స్లు 15,500 కాంచి 16,000, ఆర్మూరు 355 బ్యాడ్కి 10,000 కాంచి 12,000, సీడ్ మీడియం క్వాలిటీలు అన్నీ కూడా 8,000 కాంచి 11,000, తేజ తాలు 8,000 కాంచి 10,000, డీలక్స్లు ఉంటే మాత్రం 10,500 కాంచి 11,000, తేజ తాలు సీడ్ తాలు 4,000 కాంచి 7,000, డీలక్స్ ఉంటే 7,500. ఇంకా ఏసీ రకాన్ని విషయానికి వచ్చేసరికి తేజ 12,000 కానించి 16,500, మోస్ట్లీ ఎక్కువ శాతం 14,500 కాంచి 15,500, 355 బ్యాడ్కి 19,000 కాంచి 12,000, సింజంట బ్యాడ్కి 9,000 కాంచి 13,000, డీడీలు 10,000 కాంచి 14,000, 341లు 10,000 కాంచి 16,000, నెంబర్ 5లు 10,000 కాంచి 15,000, 273 కుబేరా 9,000 కాంచి 11,000, 334లు సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి 13,000 కాంచి 15,500, మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు 11,000 కాంచి 13,000, ఆర్మూరు 10,000 కాంచి 12,000, స్పార్కులు షార్కుల విషయానికి వచ్చేసరికి 12,000 కాంచి 15,000, రోమీ 26లు 12,500 కాంచి 15,500, 2043 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 9,000 కానించి 12,500, క్లాసిక్లు 8,000 కాంచి 11,000, బుల్లెట్లు 9,000 కాంచి 13,500, బంగారం 9,000 కాంచి 13,500, బిఎఫ్ క్వాలిటీలు 6,000 కానించి 8,500, తేజ తాలు 7,000 కాంచి 8,000, సీడ్ తాలు 3,000 కానించి 6,000. ఇది ఓవరాల్గా మార్కెట్ నడిచిన విధానం, పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రులు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మన దగ్గర దొరికే నార్ల విషయానికి వచ్చేసరికి టమోటా సాహిద్ దొరికిద్ది, 448 దొరికిద్ది, రెండు కూడా పిహెచ్ఎస్ కంపెనీయే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు పచ్చిమిరప విఎన్ఆర్ 314 దొరికిద్ది, రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది జెర్సీ 56 దొరికిద్ది, డినోవా కంపెనీ ఆనందిని అనే వెరైటీ మన దగ్గర పుష్కలంగా, మన దగ్గర ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని రకాల వస్తువు అనేది మన దగ్గర నార అనేది దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేస్తే మీకు మంచి విషయాలు మన దగ్గర మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం చేసే వీడియోలు 10 మందికి తెలియాలి అని అంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. మీకు నచ్చిన విషయాన్ని మనం ఎటువంటి వీడియోలు కావాలని మీరు ఆశిస్తూ ఉన్నారో అటువంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము చాలా రకాల వీడియోలు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.